ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సకల సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండి దేవుని నామాన్ని స్తుతించుచున్నారు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నారు. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు. కృపగలిగిన దేవానికి వందనాలు. ఈరోజు నీ ఉదయకాల సమయాన్న ఈ వాగ్దానము ద్వారా దర్శించండి, తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టులదు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఎందుకు ఇరుకున పడదు అనంటే, ఇరుకున పడనీయకుండా కాపాడే తోడై ఉండగలిగే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు వెళ్ళుచున్న ప్రతి చోట, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి మార్గం ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథకర్త అంటాడు, స్త్రీ కనినటువంటి బిడ్డను తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువును అన్నాడు. ఎందుకంటే నీవు నేను కొన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోతాం. అద్భుతం జరిగినప్పుడు కానీ, మేలును జరిగినప్పుడు కానీ, ఉన్నతమైన స్థితిని పొందుకున్నప్పుడు కానీ, ఉన్నతమైన శక్తిని పొందుకున్నప్పుడు కానీ దేవుని మర్చిపోతాం, దేవుని దూరం పెడతాం, దేవుని సన్నిధికి కూడా దూరంగా ఉంటాం, ప్రార్థన విషయంలో దూరంగా ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వెంటనే మనం దేవుని సన్నిధికి వస్తాం. కానీ ఇక్కడ అంటాడు కదా, నీవు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఎందుకంటే ఆయన నామమును నువ్వు విడిచిపెట్టినా, మేలు జరిగిందని నీవు దూరముగా ఉన్నా, అద్భుతం జరిగిందని దూరముగా ఉన్నా, నీవు ఆరాధించుచున్న దేవుడు ఏనాడు నిన్ను మర్చిపోలేదు. నీ అడుగు జారిపోకుండా, అడుగు తొట్టిల్లిపోకుండా, అడుగు ఇరుకున పడకుండా, నీకు దుఃఖము కలగకుండా, నీకు ఆవేదన కలగకుండా అన్ని సమయాలలో ఆయన నీకు తోడై ఉన్నాడండి. మనుషుడు విడిచిపెడతాడు, మర్చిపోతాడు. అది మనిషిని స్వభావం, మానవ స్వభావం, అది మానవ నైజం. అది కానీ దేవుని స్వభావం అటువంటిది కాదు. ఆయన చేతిని పట్టుకున్నాడు. నువ్వు గాయపడినప్పటికీ, నువ్వు దుఃఖపడుతున్నప్పటికీ, వేదన పడుతున్నప్పటికీ వాటన్నిటి నుండి కూడా పైకి లేవదీసి నీ అడుగును బండ మీద నిలబెడుచు ఉన్నాడు. నీ పాదమును బండ మీద నిలబెడుతూ ఉన్నాడు. బండ అనగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ బండ మీద నిన్ను ఆయన నిలబెడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇరుకున పడదు అనంటే, వాక్యానుసారమైన బుద్ధి కలిగినప్పుడు, వాక్యానుసారమైన ప్రార్థనతో, వాక్యానుసారమైన పశ్చాత్తాపముతో, వాక్యానుసారమైనటువంటి దుఃఖముతో ఎప్పుడైతే నా దేవుని పాదములను నువ్వు పట్టుకుంటావో, ఎప్పుడైతే నా దేవుని మీద నువ్వు ఆధారపడతావో, ఎప్పుడైతే నా దేవుని మీద నువ్వు ఆనుకుంటావో, ఆ దినమున ఆ రోజున ఇరుకున పడనివ్వకుండా అనేకులు ఇరుకును పడజేయడానికి ఎందరైతే వారు కాచుకుని కూర్చుని ఉన్నారో వారి ముందరే నా దేవుడు నీకు ఘనతను కలుగు చేస్తాడు. వారు ఆశ్చర్యపోతారు, అమ్మో వీరు నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు, వీరు నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు, వీరు నమ్మిన దేవుడు ఆయన సృష్టికర్త అని చెప్పి వారు ఆశ్చర్యపోతూ దేవుని నామాన్ని స్తుతిస్తారు. మరి చివరి దినమున, అనగా ఈ నెలలో ఈ చివరి దినమున, ఈ నెలంతా కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. నీ అడుగుని ఇరుకును పడనివ్వకుండా, నీ కుటుంబమును ఇరుకును పడనివ్వకుండా, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ దుష్ట శక్తులు కూడా నీకు సమీపించకుండా దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. మరి తోడై ఉన్నటువంటి దేవునికి ఈ రోజున నీకు నీవుగా మోకరిల్లి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరొక నూతనమైన దినములోనికి రేపనే దినమున నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఆ దినము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా నీ వాక్కుని విని గ్రహించగలిగే ఘనతను మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, ఆదరించండి, స్వస్థపరచమని, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.